తెలంగాణలో వివాదం ముదురుతుంది. కేంద్ర ప్రభుత్వంపై యుద్దం ప్రకటించిన దక్షిణాది రాష్ట్రాలు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచుతున్నారు. కేంద్ర సర్కార్ డీలిమిటేషన్ ప్రక్రియ విధానాలపై సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేపట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చర్చ అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్ష పార్టీలు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతుంది. దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ పెట్టనున్న తీర్మానంపై హాట్ గా డిస్కషన్ సాగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, డీలిమిటేషన్ పై తెలంగాణతో పాటు సదరన్ స్టేట్స్ లో కూడా వివాదం ముదురుతోంది. సో ఇప్పటికే ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ జీడీపీకి డీలిమిటేషన్ కు ఏం సంబంధం అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ జీడీపీలో ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలో వెనుకబడి ఉంటే వాటా అక్కర్లేదా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మరో తారస్థాయికి వెళ్లి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై మోదీపై దక్షిణాది పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్ ది సేమ్ టైం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలు కాలేదు, కాస్ట్ సెన్సస్ అనేది ఇంకా మొదలు కాలేదు. దాంతో పాటు అసలు కేబినెట్ సమావేశం ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. కానీ అయినా ఇదంతా కూడా కొత్త డ్రామాకు తెరలేపారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఇప్పుడు ఈ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ డీలిమిటేషన్ పైన ప్రస్తుతం ఒక వివాదం అయితే ముదురుతోంది. కొద్ది రోజుల కిందటే 2 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కీలక సమావేశంలో కూడా పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ అనేది అంటే ఈ చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ పార్టీలో దాదాపు అన్ని పార్టీలో పాల్గొనడం సంతోషం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2006లో డీలిమిటేషన్ జరిగింది. ఆ సమయం అనేక సమస్యలు ఎదురయ్యాయి అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటు మా ఆందోళన సీట్ల గురించే కాదు, గళం కోసం విప్తున్నామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ రోజు కూడా తాజాగా మాజీ సిడబ్ల్యూసి మెంబరు అలాగే ప్రభుత్వ సలహాదారు కేశవరావు కూడా ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మా గౌరవం కోసం మేము మాట్లాడుతున్నాము. జనాభా ప్రాతిపాదికన కాకుండా రాష్ట్రాల ప్రాతిపాదికంగా ఎంపీ సీట్లు కేటాయించాలి. కేంద్రానికి రాష్ట్రం పంపించే నిధులపై, రాష్ట్ర అధికారులపై మాట్లాడుతున్నాము. గత కొన్నేళ్లుగా దక్షిణాది జనాభా తగ్గుతోంది, ఉత్తరాదిన మాత్రం జనాభా పెరుగుతోంది. ఆ విధంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదు, కేంద్రం రూల్ చేస్తోంది అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పార్లమెంట్ లో దిగజారి మాట్లాడారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదాహరణకు 10 లక్షలకి ఒక ప్రతినిధి కావాలంటే దేశవ్యాప్తంగా 1875 సీట్లు కావాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. 2006లో జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఏపీకి 5 సీట్లు, తెలంగాణకు 2 సీట్లు తగ్గుతాయి. అలాగే నిన్నటి సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ఐక్యత కనిపించిందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగినప్పటికీ రేవంత్ రెడ్డి రోల్ అద్భుతంగా ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తారస్థాయికి పొగిడారు. అయితే శ్రీచరణ్, చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే డీలిమిటేషన్ కి సంబంధించి సభ తెలంగాణలోనూ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేస్తాము దీనిపైన కూడా అని చెప్పారు. ఆయన దాంతో పాటు కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజనపై మనందరినీ ఏకతాటిపై తెచ్చిన స్టాలిన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ చెప్తూ కూడా పునర్విభజనపై అభిప్రాయాలు పంచుకోవాలి, ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలని, పోరాడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నానని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ ఎదుర్కొంటుంది. బీజేపీ జనాభా జరిమానా విధానాన్ని కొనసాగిస్తుందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలని వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించాయి. జీడీపీ తలసరి ఆదాయం వేగంగా, ఉద్యోగుల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పనతో పాటు సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. దేశ ఖజానాకు మనం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కూడా హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించనున్నానని కూడా చెప్పారు. రేపు అసెంబ్లీలో కూడా దీనిపైన ప్రత్యేకంగా చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ స్టాండ్ కూడా దక్షిణాది రాష్ట్రాల వైపు డీలిమిటేషన్ వైపు మొగ్గు చూపు, అంటే దక్షిణాది రాష్ట్రాలకు బాసటగా నిలుస్తున్నారు. మనందరం కూడా చూసాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మొన్న జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సో ప్రస్తుతం ఈ డీలిమిటేషన్ అనేది కూడా ప్రస్తుతము ఒక దుమారం రేపుతుంది. ఎట్ ది సేమ్ టైం రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా కూడా మారిందని చెప్పాలి. ఎందుకంటే దేశం మొత్తం అటెన్షన్ డ్రా చేశారని చెప్పాలి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సో రేపు పొద్దున అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. మరి దీనిపైన ఇప్పుడు ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ మాత్రమే దీనిపైన ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు బీఆర్ఎస్ కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల హక్కులు కాపాడాలనే దాని మీద కేటీఆర్ కూడా నిన్న మీటింగ్ లో కూడా అటెండ్ అయ్యారు. సో ఖచ్చితంగా రేపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందాన కూడా అసెంబ్లీ జరిగే అవకాశం అయితే ప్రస్తుతం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అనుష, అయితే శ్రీచరణ్, ఈ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్ష పార్టీలు డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా బీజేపీకి అలాగే కాంగ్రెస్ కి మధ్య, వాళ్ళ నేతలకు మధ్య కూడా డైలాగ్ వార్ నడుస్తుంది కదా? డెఫినెట్లీ అదే చెప్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని లేని సమస్యను సృష్టించి భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటి వరకు పార్లమెంట్ లో లేదా కేబినెట్ లో ఎటువంటి చర్చ జరగలేదు. కానీ అవకాశవాది పార్టీ, దక్షిణాదికి చెందిన పార్టీలు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతున్నాయంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు డిఎంకే పాలనలో అవినీతి కుంభకోణాల పాలన చేస్తూ స్టాలిన్ కుటుంబం పై ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత కూడగట్టుకుంది. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసము చిత్తశుద్ధితో నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది, భవిష్యత్తులోనూ చేస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు జనాభా లెక్కల సేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అనుష, రైట్ శ్రీచరణ్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.